హీరో మానసికంగా ఎదగనివాడు, హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన విడో అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికి ముడిపడితే ఇలాంటి కథతో సినిమా తీయడం అంటే రిస్కులకే రిస్కు. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా మెచ్చేలా చేశారు దర్శకులు. పైపెచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్ హాసన్ గారి లాంటి ఓ పరభాష హీరోతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారికి దక్కిన ఆ బ్లాక్ బస్టర్ అద్భుతం ఈ స్వాతి ముత్యం. 1985లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మద్రాసుతో పాటు మైసూర్, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమల్ హాసన్ గారు, రాధిక గారి నటనతో పాటు ఇళయరాజా గారి సంగీతం, రీ రికార్డింగ్ ప్రాణం పోశాయి. ఆత్రేయ గారు, సినారే గారు రాసిన పాటలు మరో అద్భుతం. ఈ సినిమా పాట రచనలోనూ విశ్వనాథ్ గారి హస్తం ఉంది. హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం స్క్రీన్ పై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ గారు అప్పటికప్పుడు అనుకుని జానపద శైలిలో పట్టుచీర తెస్తానని అనే పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో కమల్ హాసన్ గారి ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఆ వర్షంతోనే షూటింగ్ చేశారు. ఆ తర్వాత బాలు గారు, శైలజ గారితో పాడించారు. ఇక వటపత్ర సాయికి పాట పల్లవి లైన్లు కథా చర్చల్లో భాగంగా సినారే గారికి స్నేహపూర్వకంగా విశ్వనాథ్ గారి సమకూర్చినవి. ఇదే పాట సినిమా చివరిలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వర్షన్ను సీతారామ శాస్త్రి గారితో రాయించారు. సిరివెన్నెల కన్నా ముందే ఈ పాటతో సీతారామ శాస్త్రి గారి పేరు తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ రారాజు రాజ్ కపూర్ గారి మనసు దోచింది ఈ సినిమా. శంకరాభరణం నుండి ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్ గారికి చూపించడం కె విశ్వనాథ్ గారికి అలవాటు. అలాగే స్వాతి ముత్యం కూడా చూశారాయన. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ గారు వెనక్కి తిరిగి విశ్వనాథ్ గారితో, మీరు నా హార్ట్ టచ్ చేశారు, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిలిం అంటూ తెగ మెచ్చుకున్నారు. కమల్ హాసన్ గారు విశ్వనాథ్ గారులతోనే స్వాతి ముత్యం హిందీ రీమేక్ చేయాలని రాజ్ కపూర్ గారు ముచ్చటపడ్డారు. శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమల్ హాసన్ గారికి ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. అయితే 3 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్, విజయశాంతి జంటగా ఈశ్వర్ పేరుతో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలోని హిందీలో రీమేక్ చేశారు. అక్కడ హిట్ అయింది. తెలుగు వర్షన్ రిలీజ్ అయిన కొద్ది నెలలకే స్వాతి ముత్యంను తమిళ, మలయాళంలో డబ్ చేయగా మంచి విజయం సాధించాయి. అయితే 2003లో సుదీప్ కన్నడలో రీమేక్ చేయగా అది ఆకట్టుకోలేకపోయింది. స్వాతి ముత్యంలో మరో విశేషం ఉంది. ఇందులో రాధిక గారి కొడుకుగా జానపద హీరో కాంతారావు గారి మనవడు మాస్టర్ కార్తిక్ నటించగా, కమల్ హాసన్ గారి మనవుడిగా అల్లు అరవింద్ కొడుకు ఇప్పటి ఐకా స్టార్ అల్లు అర్జున్ నటించారు. మనవరాళ్లుగా అరవింద్ మేనకోడళ్లు విద్యా, దీపు తెరపైకి వచ్చారు. అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాలను ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఏడాది తెలుగులో 6 స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. కృష్ణ గారు తెలుగులో తొలి 70mm సినిమా సింహాసనంతో సంచలనం రేపారు. శోభన్ బాబు గారి శ్రావణ సంధ్యతో హిట్ కొట్టారు. అదే ఏడాది బాలకృష్ణ 6 వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్స్ ఆఫీస్ ఖైదీ చిరంజీవి గారు అగ్రస్థానం కోసం కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి హిట్స్తో పోటీ పడుతున్నారు. నాగార్జున విక్రమ్తో, వెంకటేష్ కలియుగ పాండవులతో మాస్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ అధిగమించి ఓ పరభాషా నటుడితో నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్ అయ్యింది స్వాతి ముత్యం సినిమా. అది వెండితెరపై విశ్వనాథ్ గారి సమ్మోహనం. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా స్వాతి ముత్యం కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ గారి ఉత్తమ దర్శకులిగా, కమల్ హాసన్ గారి ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఆస్కార్స్ కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియా ఫిలిం కూడా ఇదే. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా కె విశ్వనాథ్ గారి స్వాతి ముత్యం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర.